అందరికీ నమస్కారం. శ్రీ శ్రీ అని పిలువబడే శ్రీరంగం శ్రీనివాసరావు గారి జయంతి సందర్భంగా ఆ మహనీయునికి ఘన నివాళులు అర్పిస్తున్నాను. ఏప్రిల్ 30, 1910, జూన్ 15, 1983 ఈయన కాలం. ప్రముఖ తెలుగు కవి, విప్లవ కవిగా, సాంప్రదాయ ఛందోబద్ధ కవిత్వాన్ని ధిక్కరించిన వాడిగా, అభ్యుదయ రచయితల సంఘం అధ్యక్షుడిగా, విప్లవ రచనల సంఘ స్థాపక అధ్యక్షుడిగా, సినిమా పాటల రచయితగా, వీరు హేతువాది, నాస్తికుడు. మహాప్రస్థానం అతను రచనల్లో పై మనసులో ఉన్న మాటలు రాసేవారు. మహాప్రస్థానం అంటే సుదీర్ఘమైన నడక అని అర్థం. మహాప్రస్థానంతో మహాకవిగా పేరు పొందిన కవి శ్రీశ్రీ. శ్రీశ్రీ 1910 ఏప్రిల్ 30న పూడిపెద్ది వెంకటరమణయ్య, అప్పలకొండ దంపతులకు జన్మించాడు. శ్రీరంగం సూర్యనారాయణకు దత్తుడగుట వలన ఇతను ఇంటి పేరు శ్రీరంగంగా మారింది. ప్రాథమిక విద్యాభ్యాసం విశాఖపట్టణంలో చేశాడు. 1925లో SSLC పాస్ అయ్యాడు. అదే సంవత్సరం వెంకటరమణమ్మతో పెళ్లి జరిగింది. 1931లో మద్రాసు విశ్వవిద్యాలయంలో BA బ్యాచిలర్ ఆఫ్ ఆర్ట్స్ జంతుశాస్త్రము పూర్తి చేశాడు. 1935లో విశాఖలోని మిసెస్ AVS కాలేజీలో డెమాన్స్ట్రేటర్గా చేరాడు. 1938లో మద్రాసు ఆంధ్రప్రభలో సబ్ ఎడిటర్గా చేరాడు. ఆ తరువాత ఆకాశవాణి, ఢిల్లీలోను, మిలిటరీలోను, నిజాము నవాబు వద్ద ఆంధ్రవాణి పత్రికలోను వివిధ ఉద్యోగాలు చేశాడు. 1933 నుండి 1940 వరకు అతను రాసిన మహాప్రస్థానం, జగన్నాథుని రథచక్రాలు, గర్జించు రష్యా వంటి గొప్ప కవితలను సంకలనం చేసి మహాప్రస్థానం అనే పుస్తకం ప్రచురించాడు. తెలుగు సాహిత్యపు దశను దిశను మార్చిన పుస్తకం అది. శ్రీరంగం శ్రీనివాసరావు గారి బిరుదులు: మహాకవి, శబ్ద బ్రహ్మ. ప్రభావం: కార్ల్ మార్క్స్, హెగెల్ రచనలు. సినిమా పాటల సంకలనం: పాడబోయి భారతీయుడా, ఆడి పాడబోయి విజయ గీతికా, తెలుగు వీరలేవరా. ఇటువంటి అద్భుతమైనటువంటి సినిమా పాటలను రచించినటువంటి కవి శ్రీరంగం శ్రీనివాసరావు గారు. ఆంధ్ర సాహిత్య చరిత్రలో అభ్యుదయ కవితా మహాప్రస్థాన యుగకర్త శ్రీశ్రీ. అభ్యుదయ కవిత్వోద్యమ మూల విరాట్టు శ్రీశ్రీ అని సినారే అన్నారు. ఆంధ్ర సాహిత్యానికి సామాజిక స్పృహతో పాటు అంతర్జాతీయ దృక్పథాన్ని నేర్పిన కవి శ్రీశ్రీ. ఈ శతాబ్ది నాదే అని సగర్వంగా ప్రకటించుకున్న మహాకవి శ్రీశ్రీ. వారి మహాప్రస్థానం ఆధునిక తెలుగు సాహిత్యంలో దీపస్తంభంగా నిలబడింది. అటువంటి ప్రసిద్ధ కవితా సంపుటికి ప్రఖ్యాత రచయిత చలం యోగ్యతాపత్రం అనే పేరుతో గొప్ప ముందు మాట రాశాడు. శ్రీశ్రీ గారికి విప్లవ కవిగా పేరు తెచ్చిన కవితా సంకలనం మరో ప్రస్థానం. శ్రీశ్రీ గారి అభ్యుదయ కవితల సంకలనం మహాప్రస్థానం. భావ కవితా సంపుటి ప్రభవ. మహాప్రస్థానంతో మహాకవి అయ్యాడు. న్యాయం గెలుస్తుందన్న మాట నిజమే, కానీ గెలిచినదంతా న్యాయమే కాదన్నది ఆయన మాట. నేను సైతం ప్రపంచాగ్నికి సమిధనొక్కటి ఆహుతిచ్చాను అని గర్వించిన విప్లవ కవి శ్రీశ్రీ. శ్రీశ్రీ సాహితీ వ్యాసంగం. శ్రీశ్రీ తన రచనా వ్యాసంగాన్ని తన 7వ ఏటనే ప్రారంభించాడు. తన మొదటి గేయాల పుస్తకం 8వ ఏట ప్రచురింపబడింది. అందుబాటులో ఏదుంటే అది కాగితం కానీ, తన సిగరెట్ ప్యాకెట్ వెనుక భాగంలో కానీ రాసేవాడు. తన 18వ ఏట 1928లో ప్రభవ అనే కావ్య సంపుటిని ప్రచురించాడు. ఈ రచనను సాంప్రదాయ పద్ధతిలోనే రాశాడు.
తరువాతి కాలంలో సాంప్రదాయకమైన గ్రాంధిక శైలి, ఛందస్సు వంటి వాటిని పక్కన పెట్టి వాడుక భాషలో మాత్రా ఛందస్సులో కవిత్వం రాశాడు. ఇలా చేయడం గురజాడ అడుగుజాడ అని అతను అన్నాడు. 1950లో మహాప్రస్థానం కావ్యం మొదటిసారిగా ప్రచురితమైంది. మహాప్రస్థానం, జగన్నాథుని రథచక్రాలు, బాటసారి, భిక్షువర్షీయసి మొదలైన కవితల సంపుటి అది. ఆధునిక తెలుగు సాహిత్యంలో ఈ కావ్యం అత్యున్నత స్థానంలో నిలిచి శ్రీశ్రీని మహాకవి చేసింది. తరువాత మరో ప్రస్థానం, ఖడ్గ సృష్టి అనే కవితా సంకలనాలను, చరమరాత్రి అనే కథల సంపుటిని, రేడియో నాటికలను రచించాడు. మహాప్రస్థానం వంటి గీతాలన్నీ మార్క్సిజం దృక్పథంతో రాసినవే అయినా అవి రాసే నాటికి మార్క్సిజం అనేది ఒకటి ఉందని అతనికి తెలియదు. 1981లో లండన్లో ప్రచురితమైన మహాప్రస్థానం శ్రీశ్రీ స్వదస్తూరితో దీనిని ముద్రించారు. దానితో పాటు శ్రీశ్రీ పాడిన ఈ కావ్య గీతాల క్యాసెట్ను కూడా వెలువరించారు. ముందు మాటలో అతను ఈ విషయం స్వయంగా రాశాడు. ఈ వాస్తవాలన్నింటికీ నేను స్పందించిన ఇలాంటి రచనలను సామాజిక వాస్తవికత అంటారని, దీని వెనుక దన్నుగా మార్క్సిజం అనే దార్శనికత ఒకటి ఉందని అప్పటికి నాకు తెలియదు. ఇప్పుడొక్కసారి వెనక్కు తిరిగి చూసుకుంటే మహాప్రస్థాన గీతాలలోని మార్క్సిస్టు స్ఫూర్తి, సామాజిక స్పృహ యాదృచ్ఛికాలు కావని స్పష్టంగా తెలుస్తోంది. శ్వాసకు శ్లేషకు శ్రీశ్రీ పెట్టింది పేరు. అల్పాక్షరాల్లో అనల్పార్థాన్ని సృష్టించడంలో శ్రీశ్రీ మేటి. వ్యక్తికి బహువచనం, శక్తి అనేది అతను సృజించిన మహత్తర వాక్యమే. శబ్ద ప్రయోగంలో నవ్యతను చూపించాడు. ప్రగతి వారపత్రికలో ప్రశ్నలు జవాబులు ప్రజ అనే శీర్షికను నిర్వహించాడు. పాఠకుల ప్రశ్నలకు సమాధానాలిచ్చే శీర్షిక అది. చతురోక్తులతో శ్లేషలతో కూడిన ఆ శీర్షిక బహుళ ప్రాచుర్యం పొందింది. మహాప్రస్థానం మరో ప్రపంచం మరో ప్రపంచం మరో ప్రపంచం పిలిచింది. పదండి ముందుకు పదండి త్రోచుకు పోదాం పోదాం పై పైకి, కదం త్రొక్కుతూ పదం పాడుతూ హృదంతరాలం గర్జిస్తూ పదండి పోదాం వినబడలేదా మరో ప్రపంచపు జలపాతం. దారి పొడగున గుండె నెత్తురులు తర్పణ చేస్తూ పదండి ముందుకు, బాటలు నడిచి పేటలు కడచి కోటలన్నిటిని దాటండి, నదీ నదాలు అడవులు కొండలు ఎడారులా మనకు అడ్డంకి, పదండి ముందుకు పదండి త్రోచుకు. కుక్క పిల్ల అగ్గి పొల్ల సబ్బు బిల్ల హీనంగా చూడకు దేన్ని, కవితామయమేనోయ్ అన్ని. ప్రతి వస్తువు కవితామయమేనోయ్. కవిత్వానికి అనర్హమైన వస్తువంటూ ఏదీ ఉండదని తెలిపినటువంటి కవి శ్రీశ్రీ. ప్రతిజ్ఞ: పొలాలనన్నీ హలాల దున్ని ఇలా తలంలో హేమం పెండగ, జగానికంతా సౌఖ్యం నిండగ విరామ మెరుగక పరిశ్రమించే, బలం ధరిత్రికి బలి కావించే కర్షక వీరుల కాయం నిండా కాలువ కట్టే ఘర్మజలానికి, ఘర్మజలానికి ధర్మజలానికి ఘర్మజలానికి ఖరీదు లేదోయ్. శ్రీశ్రీ ధ్వంసం చేసిన పాత ఛందస్సులోంచి పాత ములుగులు, మూర్ఛలు, వేదాంతాలు, మత్తులు పోయి దేశాలకి ఉత్సాహాలకి కదిలిపోయే యువక సైన్యాలకి నూతన యుగ నిర్మాతలకి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కింద, మార్చింగ్ బ్యాండ్ కింద కొత్త రక్తాన్ని కథను తొక్కించే సంగీతం వినపట్టం లేదా? శ్రీశ్రీ గీతాల్లో వినబడకపోతే ఎముకలు కుళ్ళిన వయస్సు మళ్ళిన సోమరులారా చావండి, ప్రపంచం ఎట్లా పోతేనేం మీకెందుకు లెండి, అదృష్టవంతులు మీరు వడ్డించిన విస్తరి మీ జీవితం. ప్రభుత్వాలు, న్యాయస్థానాలు, రక్షక భట వర్గాలు, చెరసాలలు, ఉరి కొయ్యలు, భావ కవిత్వం ఇవన్నీ మీ ప్రియమిత్రులు. యుద్ధాల నుంచి, ముష్టి వాళ్ళ నుంచి, విప్లవాల నుంచి, బాధల నుంచి, అశాంతి నుంచి, సత్యాన్నించి మిమ్మల్ని కాపాడుతారు వీళ్ళు. అందరి అధ్యక్షుడు మీ దేవుడు, మీ డబ్బుకి దాసుడు, మీ నంగి పూజలకి స్వార్థ ప్రార్థనలకి వశ్యుడు, దొంగ భక్త పరాధీనుడు. ఇన్ని బాంబులు కురుస్తున్నా, ఇన్ని మర ఫిరంగులు మోగుతున్నా, ఇన్ని చెరసాలలు నిండుతున్నా, ఇన్ని విప్లవాలు జరుగుతున్నా ఇంకా విశదం కాదా మీకు?
పాత పద్ధతులు, విశ్వాసాలు, ధర్మాలు అన్నీ ఓ మూల నుంచి కూలిపోతున్నాయని, ఇంకా లాభం లేదని, మీ ఆటలు ఇంకా సాగవని. ఈ విధ్వంసం అనంతరం నవప్రపంచ నిర్మాణకర్తల ఉత్సాహంతో కంఠం కలిపి పాడుతున్నాడు శ్రీశ్రీ. ఏ లోకంలో అన్యాయాలు, అధికారాలు, ఏడుపులు, క్షామాలు, యాచక క్షుద్ర కవిత్వాలు, శిక్షణలు, హ్యాండల్స్ లేవో ఆ లోకాన్ని డ్రీమ్ చేస్తున్నాడు ఈ కవి. మీ ఆనందం కన్నా ఇతరుల క్షోభ సంతృప్తినిచ్చే మీకు నరకమంటే అట్లాంటి లోకం శ్రీశ్రీ ఎందుకు నచ్చుతాడు? ఇంకా రాత్రి చీకట్లో, లోకం నిద్రలో భయంకర స్వప్నాలు కంటేవో దీనంగా పలవరించే సమయాన ఉషాగమనాన్ని గుర్తించి స్వాగతమిచ్చే వైతాళికుడు శ్రీశ్రీ. దేవుడు, అధికారాలు, పాతర్లు, సౌఖ్యాలు, నీతులు, స్వర్గం, మర్యాదలు మూట కట్టుకుని కులికే మీకు అర్థం కాని బాధ, మరణం, దరిద్రం, అవిశ్వాసం, అశాంతి ఇవన్నీ అర్థం కాక గట్టిగా సృష్టినే ప్రశ్నిస్తున్న యువకుల లక్ష కంఠాల్ని ఏకం చేసి పలుకుతున్నాడు శ్రీశ్రీ. మీకెందుకు లెండి పట్టుదెల్లలో తలలు దూర్చి భాగ్యవంతుల పాలిట ఈశ్వరుడి మీద స్తోత్ర శ్లోకాలు చదువుతూ ఆల్ ఈజ్ వెల్ విత్ ద వరల్డ్ అనుకుంటూ నిద్రపోండి. నిర్భాగ్యులం కొందరం మాకు అన్ని సమస్యలే, సందేహాలే, ఏవేవో ఘోషలు వినబడుతున్నాయి, గుండెలు విడిపోతున్నాయి. మీకు కవిత్వం కావాలా? అరుగో ఆ మూల పాత గోరీలకేసి మొహాలు తిప్పుకొని నగిశీలు చెక్కుతున్నారు. పాత పదాలకి, ఊహలకి చిత్రికలు పట్టి ప్రేసి మెల్ల కన్నుల మీద పద్యాలు అల్లుతున్నారు. రామాయణాలు, శర్మిష్ఠలు వృద్ధ మునులు వ్రాసి అర్పిస్తున్నారు. భారతికి నైవేద్యంగా వాళ్ళలో చేరండి. వాళ్ళ ధైర్య వచనాలు విని మళ్ళీ నిద్రపోండి. రాబందుల రెక్కల చప్పుడు, పయోధర ప్రచండ ఘోషం, ఝంఝానిల సజ్జద్వానం విని తట్టుకోగల చావ ఉంటే ఈ పుస్తకం తెరవండి అని చలం గారు శ్రీశ్రీ గారి గురించి చెప్పిన మాటలు. శ్రీశ్రీ మహాప్రస్థానంలో ఉన్మాది అలకలన్నీ అట్టకట్టిన భూమికలన్నీ ప్రోవు పట్టిన కాగితం వలె పలచబారిన వెర్రివాడ కుర్రవాడ, వీధికంతా విక్కిరింతగా ఊరికంతా దిష్టి బొమ్మగా తుమ్ము ప్రక్కన ధూళిలోన తూలుతున్నావా. శ్రీశ్రీ గారి అద్వైతం ఆనందం అర్ణవమైతే, అనురాగం అంబరమైతే, అనురాగపు టంచులు చూస్తాం, ఆనందపు లోతులు తీస్తాం. నీ కంకణ నిక్వాణంలో, నా జీవన నిర్వాణంలో, నీ మదిలో డోలలు తూగి, నా హృదిలో జ్వాలలు రేగి, నీ తలపున రేకులు పూస్తే, నా వలపున బాకులు దూస్తే, మరణానికి ప్రాణం పోస్తాం, స్వర్గానికి నిచ్చెన వేస్తాం. శ్రీశ్రీ గారి అభ్యుదయం ఏవేవో ఘోషలు వినబడుతున్నాయి, గుండెలు విడిపోతున్నాయి. ఎవరెవరో తల విరబోసుకు నగ్నంగా నర్తిస్తున్నారు, భయోద్విగ్నంగా వర్తిస్తున్నారు. అవిగవిగో ఇంకిన తెగిపోయిన మరణించిన క్రొన్నెత్తురు విపంచికలు యువయోధులు. దేశ చరిత్రలు, ఏ దేశ చరిత్ర చూసినా ఏమున్నది గర్వకారణం. నరజాతి చరిత్ర సమస్తం పరపీడన పరాయణత్వం, నరజాతి చరిత్ర సమస్తం పరస్పరారోహణోద్యోగం, నరజాతి చరిత్ర సమస్తం రణరక్త ప్రవాహ శక్తం. జగన్నాథుని రథచక్రాలు, అతిథులార భ్రష్టులార బాధా సర్ప దుష్టులార, బ్రతుకు కాలి పనికి మాలి శనిదేవత రథచక్రపు తిరుసులలో పడి నలిగిన దీనులార హీనులార, కూడులేని గూడులేని పక్షులార భిక్షులార, సఖుల వలన పరిచితులు, జనుల వలన తిరస్కృతులు, సంఘానికి బహిష్కృతులు, జితాశవులు చ్యుతాశయులు హృతాశ్రయులు హతాశులై, ఏడవకండి మీ రక్తం కలగి మీ నాడులు కదలి మీ ప్రేవులు కనలి ఏడవకండి. జగన్నాథుని రథచక్రాలు. హైందవ సంప్రదాయంలో విష్ణువు కృష్ణుడి నామాల్లో ఒకటి జగన్నాథుడు. మూర్తి దారువు రూపంలో ఉంటుంది. పూరి క్షేత్రంలో ఈ ప్రసిద్ధ జగన్నాథ ఆలయం ఉంది. ఆది శంకరులు కూడా జగన్నాథ స్వామిని కీర్తించారు. పూరిలో పీఠం స్థాపించారు. ప్రతి ఏటా ఇక్కడ ఉన్న మహారథాన్ని ఒక బ్రహ్మాండమైన ఊరేగింపుగా తీసుకువెళతారు. అదే రథయాత్ర.
ఆ రథ చక్రాల కింద పడి నలిగిపోతే మోక్షం సిద్ధిస్తుందని భక్తుల విశ్వాసం. అందుచేత అలంకారికంగా చెప్పుకోవాలంటే సిద్ధి కోసం కదిలే మహారథయాత్ర పతితుల్ని, భ్రష్టుల్ని, కథా వశిష్ఠుల్ని, వృధా నివిష్టుల్ని ఉద్ధరించడం కోసం తను కలం పట్టి జగన్నాథ రథచక్రాల్ని భూమార్గం పట్టిస్తానని, ప్రజలకు ఈ లోకాన్ని అర్పించి రాజ్యం మీదే ఏలుకోండి అని ఎంతో ఆశావహంగా ఉద్బోధించే కవిత జగన్నాథుని రథచక్రాలు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. నోటిఫికేషన్ కొరకు పక్కనే ఉన్న గంట సింబల్ని నొక్కండి. ధన్యవాదములు.